హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు యూట్యూబ్లో నా ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఎవరో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు తిని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని వాళ్ళందరూ షాక్ అవుతున్నారండి. వాళ్ళు షాక్ అవడంలో వాళ్ళ తప్పేమీ లేదనుకోండి. ఎందుకంటే బేసిక్గా నేను చాలా భయస్తురాలనండి. అందుకే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎంత భయస్తురాలనంటే ఇప్పటికీ కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనండి. మా బ్రదర్సో, నా హస్బెండో, నా కిడ్సో ఎవ్వరో ఒకళ్ళు నాకు తోడుగా రాకుండా నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనండి. కనీసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా నాకు ఎవరో ఒకళ్ళు తోడు ఉండాల్సిందేనండి. అందుకే మా రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ అంత షాక్ అవుతున్నారండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది కదండి, నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకో, నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎవరి కారణమో అని చెప్పి. ఇకపోతే అసలు విషయంలోకైతే వచ్చేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాడు చూసారా? ఈ బాబు ఎవరో కాదండి, మా బాబేనండి, పెద్ద అబ్బాయి. నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడానికి తినే కారణమండి. అది ఎలా అనుకుంటున్నారా? ఒకరోజు ఖాళీగా ఉన్న టైంలో నేను రీల్స్ చూస్తుంటే మా రిలేటివ్స్లో ఒక ఆవిడ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిందండి. నేను ప్రతి విషయం కూడా మా బాబు స్కూల్ నుంచి వచ్చాక ఏ విషయమైనా సరే మా బాబుతో షేర్ చేసుకుంటానండి. అదే ఆ రోజు కూడా ఈ విషయం కూడా మా బాబుతో షేర్ చేసుకున్నాక కొంచెం సేపటి తర్వాత మా బాబు నా దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వెందుకు యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని నాతో అన్నాడండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలంటే అందం, తెలివితేటలు, వాక్చాతుర్యం, మంచి కంటెంటు ఇవన్నీ ఉండాలమ్మా. నాకు ఇవేమీ తెలియదు కదా నాన్న అన్నానండి. అమ్మా, నువ్వు అందంగా లేవా? నువ్వు చాలా అందంగా ఉంటావమ్మా అని మా బాబు నాతో అన్నాడండి. ఆ మాటకి నేను, ప్రతి బిడ్డకి తన తల్లి అందంగానే కనపడుతుంది నాన్న అని అన్నానండి. సరే కానీ అందం విషయం పక్కన పెడితే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం ఇవేమీ నాకు తెలియదు కదమ్మా అని అన్నానండి. దానికి తను మెల్లిగా నేర్చుకుందువమ్మా అని అన్నాడండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, తిను మా చిన్నబ్బాయి అండి. ఒక్క మాటలో చెప్పాలంటే సిసింద్రి, సీమటపాక ఇలా ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు ఈ బాబుకు పెట్టుకోవచ్చు అనుకోండి. ఇలా మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంటే తిను విని వచ్చి, అమ్మా, అన్నయ్య చెప్పేది నిజమే కదమ్మా, ఎంతమంది స్టార్ట్ చేయట్లేదు, నువ్వు కూడా స్టార్ట్ చేయమ్మా అని తిను కూడా అనడం మొదలుపెట్టాడండి. నువ్వే కదమ్మా ఎప్పుడూ మాతో అంటూ ఉంటావు తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి, మరి నువ్వెందుకమ్మా తెలియని విషయాన్ని నువ్వెందుకు తెలుసుకోవని చెప్పి నన్ను తిరిగి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడండి వీడు. సర్లే, పిల్లలు ఇంతలా చెప్తున్నారు, చేస్తే తప్పేముంది, ఎంతమంది చేయట్లేదు అని చెప్పి నేను కూడా ఆలోచించానండి. ఒకవేళ సక్సెస్ అయితే మనీ జనరేట్ అవుతుంది, పిల్లల చదువులకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా ఆలోచనలో పడ్డానండి. మీరే చెప్పండి, ఈ రోజుల్లో పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు ఒకరి సంపాదన మీదే నడవాలంటే కష్టం కదండి. అందుకే నేను కూడా ఆలోచించానండి. ఇదే విషయం మా వారికి కూడా చెప్పానండి. చెప్తే ఒక్కటే మాట అండి, పిల్లలు ఇలా అంటున్నారండి, మరి ఏం చేద్దామని నేను అన్నానండి. అంటే ఆయన ఒక్కటే మాట అన్నారండి, నీ ఇష్టం అని అన్నారండి. నేనేమి పేరు కోసమో ఫేమ్ కోసమో ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదండి. నా లక్ బాగుండి ఛానల్ కనుక సక్సెస్ అయితే అమౌంట్ వస్తుందని తప్ప నేను దేని గురించి కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదండి. అండి, నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం, ఈ ఒక్క వీడియోతో మా ఫ్యామిలీని మీకు పరిచయం చేశాను. అలాగే
నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరో మీకు తెలిసేలా చేశానండి. మా బాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి అనుకుంటున్నానండి. దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. దానికి మీరేం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారు కదా మరి. బాయ్ ఫ్రెండ్స్.